నమస్తే అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటటువంటి భక్తులు స్వామివారి దర్శనం తరువాత అంతటి విలువైనటువంటిదిగా భావించేటటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం మాత్రమే. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తమ తమ స్థాయిని బట్టి లడ్డూ ప్రసాదం తీసుకువెళ్ళి తమ తమ గ్రామాల్లో బంధువులకు మిత్రులకు ఇట్లాగా ఇస్తారు. పుచ్చుకున్నవారు ఎవరైనా సరే స్వామివారి దర్శనం చేయలేకపోయినా ఆ లడ్డూనే తమ దేవదేవుని కటాక్షంగా అనుగ్రహంగా భావిస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదాన్ని తిరుమల వచ్చేటటువంటి భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. కొన్ని నెలల క్రిందట భక్తులకు లడ్డూలను ఆధారంగా రేషన్ విధానంలాగా ఇవ్వటానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పుడు తమ ఆలోచన మార్చుకుంది. కోరినన్ని లడ్డూలు ఇవ్వటానికి అదనంగా సిబ్బందిని కూడా నియమించుకునేందుకు సర్వం సిద్ధపడింది. బిఆర్ నాయుడు నేతృత్వంలో పాలక మండలి ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి నిర్ణయంలో ఇదొకటి అని చెప్పవచ్చు. అయితే తిరుమల శ్రీవారి పోర్టులో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, కళ్యాణ లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తున్నారు. తిరుమలతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లో కూడా స్వామివారి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఒక చిన్న లడ్డు ఇస్తారు. స్వామివారిని దర్శించుకునే రోజువారీ భక్తుల సగటు చూస్తే 70,000 వరకు ఉంటుంది. 70,000 లడ్డూల దాకా ఉచితంగానే ఇవ్వాలి. అలాగే అక్కడికి వచ్చినటువంటి భక్తులు లడ్డూలను తీసుకెళ్ళి కొనుక్కొని ఇతర వాళ్ళ తమ ఊర్లలో పంచి పెడతారు. కాబట్టి ఈ లడ్డూలకి ఇంకా ఎక్కువగా డిమాండ్ ఉంది. గతంలో భక్తులు కొన్ని లడ్డూలు ఇచ్చే ఏర్పాటు ఉండేది. రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో లడ్డూ కౌంటర్లో ఉద్యోగులే ఎవరైనా మరీ ఎక్కువగా అడిగినప్పుడు కాస్త నియంత్రించి ఇచ్చేవారు. అంతా సాఫీగా సాగిపోయేది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు గారు ఒక ఇబ్బందికరమైనటువంటి ఏర్పాటు చేశారు. భక్తులు అదనపు లడ్డూలు తీసుకోవటానికి ఆధార్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, ఆధార్ చూపించిన వారికి మాత్రమే ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశారు. దీంతో అంతా గందరగోళంగా తయారైంది. టీటీడీ ఈవో తీసుకున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయాన్ని పక్కన పెట్టి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా పాలక మండలి ఏర్పడిన తరువాత ఇప్పుడు భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వటానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ తాజా నిర్ణయం పట్ల సర్వత్రా భక్తుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. నమస్తే.